డాక్టర్ కేఏ పాల్ చారిటీ సిటీలో సంగారెడ్డి జిల్లా సదాస్పేట్ మండలం మదికుంట గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని ఏళ్ళుగా పేద పిల్లలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఈ పాఠశాలలో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు పిల్లలు. అయితే ఇక్కడ సిబ్బంది, ఆ పాఠశాలల సిబ్బంది, ప్రిన్సిపల్ కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఇక్కడ మట్టి వ్యాపారం అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి ట్రాక్టర్లతో ఈ మట్టిని తవ్వి ఇతర వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. ఇటు విషయము పౌల్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? కానీ ఇంతటి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాఠశాల ఈ మట్టి వ్యాపారం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఇక్కడ అన్నీ ఈ గుంతలు ఇవన్నీ తవ్వినట్టు ఉన్నాయి. ఇవన్నీ చాలా గుంతలు పడ్డాయి. ఇక్కడ ఇది చాలా పెద్ద, దాదాపు 1500 ఎకరాల భూమి ఉంటుంది. ఈ యూనివర్సిటీ లాగా అనుకోవచ్చు దీన్ని. అయితే అప్పుడు పాల్ గారు ఎంతో కష్టపడి, ఎంతో పేద పిల్లల కోసం పనికి వస్తుందనే ఉద్దేశంతో, వాళ్ళ చదువుల కోసం వస్తుందనే ఉద్దేశంతో ఈ గమ్ సిటీ అని కూడా అంటారు దీన్ని, ఈ గమ్ సిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ గమ్ సిటీ ఇంత పెద్ద ఎత్తున మట్టి వ్యాపారం జరుగుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రశ్నించడానికి వెళ్ళిన విలేకరులకు కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరు ఏం చేస్తారో చేసుకోండి. ఇది చూసారా, ఇది ఎంత వాగులాగా మారిపోయింది మొత్తం. ఈ విజువల్స్లో చూస్తుంటే ఎంత లోతుగా తవ్వారు. ఇక్కడ అటవీ జంతువులు కూడా, జింకలు, అట్లాగే అడవి పందులు, ఇంకా నెమలులు, ఇట్లా చాలా చాలా జంతువులు సంచరిస్తుంటాయి ఇక్కడ. అయినా కానీ ఇంత లోతుగా ఇట్లా బుల్డోజర్లతో తవ్వడం వల్ల అక్కడ చాలా గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీటితో నిల్వ ఉండడం వల్ల ఆ జంతువులకు కూడా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ చుట్టుముట్టు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ చారిటీ సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చారిటీ సిటీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇది చారిటీ సిటీ మీద ఎలాంటి ఇబ్బందులు రాలేదు, ఆరోపణలు కూడా రాలేదు. మొట్టమొదటిసారి మరి ఎందుకు ఈ మట్టి వ్యాపారం ప్రారంభించారు, దీని వెనకాల ఎవరున్నారు, అసలు సూత్రధారు ఎవరు తెలియాల్సి ఉంది. ఇది కేఏ పాల్ దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా ఇంకా తెలియాల్సి ఉంది.